హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి హర్షి పాప ఫస్ట్ డే స్కూల్ రొటీన్ అని చెప్పచ్చు. అర్లీ మార్నింగ్. ఇంకా ఆ రోజు ఏమంటే సోమవారము స్కూల్ ఓపెనింగ్ అనమాట. నేను సోమవారం అమావాస్య అని పంపించలేదు, ఇంకా మంగళవారం మంగళవారం ఎందుకు అనేసి పంపించలేదు. చాలామందికి చాలా సెంటిమెంట్స్ ఉంటాయి కాబట్టి నేనైతే ఇంకా ఫస్ట్ అంటే ఈ సంవత్సరం ఫస్ట్ డే కాబట్టి ఇంకా ఆ 2 డేస్లో కూడా హర్షి పాపకి క్లాసులు ఏం జరగవు కాబట్టి నేను ఆ 2 డేస్ అయితే పంపించలేదు. బుధవారం రోజు అయితే పంపించినాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఏమంటే నేను మంగళవారం రోజే నేను ఇడ్లీకి అయితే వేసుకున్నాను అనమాట. దానికోసము ఇక్కడ వచ్చేసి ఏమంటే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ సోడా వేసుకొని ఇడ్లీలోకి కలిపి అయితే పెట్టుకున్నామంటే ఏమవుతుందంటే మనకు బాగా పొంగుతుందనమాట. పొంగిందంటే మనకు ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తుంది. కాబట్టి మనం 1/2 అవర్ ముందే నేను ఇలా పిండి అయితే కలిపి పెట్టుకుంటాను. ఇక్కడ వచ్చేసి చట్నీ కోసం పల్లీలు అయితే వేయించి అయితే పెట్టుకుంటున్నాను అనమాట. సిమ్లోనే పెట్టుకొని వేయించుకుంటే పప్పు అనేది కమ్మగా ఉంటుందన్నమాట, చట్నీ అనేది. కాబట్టి సిమ్లోనే పెట్టుకొని బాగా నీట్గా దూరగా వేయించుకుంటూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసి ఏమంటే నేను చట్నీ వచ్చేసి ఇడ్లీలోకి కాదండి, రైస్లోకి ఒకేసారి చేసేస్తున్నాను అనమాట. కాబట్టి కొన్ని టమోటాలు, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు, కొత్తిమీర, చింతపండు, ఉప్పు అంతే అనమాట. ఇవన్నీ వేసేసి మనము ఉప్పు ఇప్పుడే వేయను కానీ నేను చట్నీ మిక్సీకి వేసేటప్పుడు సాల్ట్ వేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి ఏమంటే బాగా ఉడికింది కదా, ఒకేసారి వాటర్ కూడా పెట్టేస్తున్నానంటే ఇడ్లీలోకి వాటర్ బాగా మరుగుతూ ఉంది చూసారా. మనకు కావాలనుకున్నప్పుడు ఇక్కడ కింద మనం ఎగ్స్ కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఎగ్స్ ఇడ్లీలు ఒకేసారి కుక్ అయిపోతాయి. ఇంకా నేను హర్షి పాపకు ఫస్ట్ రోజు ఎందుకు నీసు పెట్టడం అనేసి పెట్టలేదనమాట. ఇంకా ఇడ్లీ కూడా పెట్టేసినాను. ఇంకా ఇడ్లీ చూసుకుంటూ ఉంటుంది. ఇంకా అటు సైడ్ వచ్చేసి వాటర్ అయితే పెట్టినాను అనమాట హర్షి పాపకి స్నానం కోసం అనేసి. ఇంకా ఫస్ట్ రోజు కాబట్టి మనము చక్కగా స్నానం చేసి టెంపుల్కి అయితే వెళ్ళిరామని చెప్పినాను అనమాట, శివాలయానికి. ఇంకా శివుని అయితే ముక్కరా అని చెప్పినాను. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇంకా చట్నీ కోసం అయితే పల్లీలు వేయించుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత ఒక టమోటాని ఒక 4 దబ్బలుగా కట్ చేసి, పచ్చిమిరపకాయ, ఆ తర్వాత కొత్తిమీర, చింతపండు, తెల్లగడ్డలు ఇవన్నీ కూడా ఆయిల్ అయితే వేసుకొని మనం నీట్గా బాగా దూరగా వేయించుకోవాలన్నమాట. అంటే టమోటా మెత్తబడేంత వరకు వేయించుకొని చల్లార్చుకొని మనము శనగింజలతో పాటు గ్రైండర్కి అయితే సాల్ట్ వేసుకొని మిక్సీకి వేసుకోవడమే అనమాట. ఇక్కడ వేసుకుంటూ ఉన్నాను చట్నీకి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. లాస్ట్లో అనేసి మీరు తిరగబాతన్న వేసుకోవచ్చు, లేదంటే మనం ఒక 2 ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసుకున్నప్పుడు సరిపోతుంది. ఇక్కడ ఏమంటే 1/2 కేజీ దొండకాయలకి నేను ఫ్రై అయితే చేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ కొద్దిగా వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ శనగబ్యాళ్ళు, తర్వాత కచ్చా పచ్చగా దంచుకున్న 5 వెల్లుల్లి, తెల్లగడ్డలు అనమాట, సాసువులు, ఎర్రగడ్డలు అనమాట. ఇవన్నీ వేసుకొని లాస్ట్లో నేను కరివేపాకు కూడా వేసుకున్నాను. ఒట్టిమిరకాయ కూడా వేసుకొని ఉంటే బాగుంటుంది. లాస్ట్లో నేను వేసుకున్నాను అనమాట కరివేపాకు. వేసుకోవడం తీసుకురావాలనంటే మర్చిపోయినాను అనమాట ఫ్రిడ్జ్లోని ఇంకా. కాబట్టి ఫస్ట్ ఎర్రగడ్డ అయితే బాగా వేయించేసుకొని, దొండకాయ 1/2 కేజీ దొండకాయ ఏమంటే నేను ఆ రోజు కట్ చేసుకుంటే లేట్ అవుతుందనేసి మంగళవారం రోజు నైటే నేను నీట్గా దొండకాయ కడిగేసుకొని కట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. కట్ చేసిన దొండపండు మళ్ళీ మీరేం కడిగే అవసరం లేదనమాట. ఆల్రెడీ మనం నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కాబట్టి ఒక బాక్స్లోకి వేసి కడిగే పని అయితే ఏం లేదండి. ఈ దొండకాయ ఫ్రై అనేది ఏమంటే వైట్ రైస్లోకి కానీ చాలా బాగుంటుందన్నమాట. హర్షి పాప ఇంకా స్నానం కోసం బకెట్ అయితే ఎత్తుకొని వచ్చిందనమాట. ఇంకా వెనక పక్క నీళ్ళు కాగుతున్నాయి, దానికి పోసి చేసినామంటే ఇంకా అది స్నానం చేసుకొని ఇంకా వాటర్ బాటిల్కి నీళ్ళు పట్టుకొని ఆ తర్వాత టెంపుల్ వరకు అయితే వెళ్ళేసి వచ్చేస్తుంది. టైం అయితే అవుతుందన్నమాట. ఇంకా కరెక్ట్గా ఏమంటే ఫస్ట్ డే కదా, లేట్ చేయకూడదు అనేసి నేను ఒక 8:40కి అంతా పిలుచుకొని వెళ్ళిపోయినాను. ఇక్కడ దొండకాయ అనేది ఈ సైజ్ అయితే కట్ చేసుకున్నాను. మనకు బెండకాయ ఎంత స్పీడ్గా ఉడుకుతుందో దొండకాయ అనేది అంత స్లోగా ఉడుకుతుందండి. కాబట్టి మనం ఏమంటే ఇట్లా మనం దొండకాయ అనేది సన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఏమంటే తిరగబాత బాగా వేగిపోయిన తర్వాత ఈ దొండకాయలు అనేది వేసేసుకొని కిందకి మీదకి అట్లా బాగా కలిపేసుకొని ఒక 5 సెకండ్స్ అనేది లిట్ అనేది సన్నగా పెట్టుకొని మనం బాగా ఉడికించుకోవాలన్నమాట. మనం చాలామంది ఏమంటే దొండకాయ త్వరగా ఉడకాలనేసి విజిల్కి అయితే పెట్టుకుంటారు. నేనైతే అట్లా విజిల్కి ఏం పెట్టుకోను అనమాట. అట్లా ఆయిల్లో వేసి వేయించుకుంటాను. వైట్ రైస్లో సూపర్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఏమంటే చట్నీకి అనమాట. చట్నీకి అయితే మనం టమోటాలు బాగా వేయించేసుకొని పక్కన అయితే చల్లార్చుకున్నాను అనమాట. వెంటనే మిక్సీకి వేసి ఏమవుతుందంటే గ్యాస్ లాగా మనకు ఫామ్ అయ్యి మిక్సీ అంతా గబ్బు అయిపోతుంది అనమాట. చట్నీ అంతా పైకి వచ్చేస్తుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే చల్లార్చుకొని మనం వేసుకున్నామంటే నీట్గా ఉంటుంది అనమాట. చూసారా, దొండకాయలు తిరగబాతలాగైతే వేసుకొని కిందకి మిందకి కలిపేసుకుంటున్నాను. ఒకేసారి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోండి.
ఎందుకంటే మనం మళ్ళీ లాస్ట్లో పల్లీల పొడి వేస్తాం, దాంట్లో కూడా మనకు సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం ఇక్కడ చూసి వేసుకోవాలన్నమాట. నేను ఎర్రగడ్డ వేగడానికి కూడా సాల్ట్ వేసినాను, ఆ తర్వాత దొండకాయకు ఉప్పు పడేదానికి కూడా సాల్ట్ వేసుకున్నాను. ఇడ్లీ అయితే ఉడుకుతుంది, అక్కడ వచ్చేసి నా కోసం అనేది స్నానానికి అయితే నీళ్ళు అయితే పెట్టుకున్నాను. ఇంకో 3 సెకండ్స్ అయితే ఇడ్లీ కూడా అయిపోతుంది అనమాట. ఇంక ఇక్కడ చట్నీకి అయితే మిక్సీకి వేసేసి హర్షిపాప పెట్టేసి ఇంకా హర్షిపాప అప్పటికే స్నానం అయితే చేసుకొని వచ్చేసింది అనమాట. ఇక్కడ పల్లీలు కూడా వేసినానని మీకు నేను చూపిస్తున్నాను. కొద్దిగా వాటర్ అయితే వేసి సాల్ట్ అయితే వేసి ఆల్రెడీ వేసేసినాను, సాల్ట్ వేసి మిక్సీకి అయితే పెట్టుకుంటాను. ఇంకా ఈ చట్నీ ఏమంటే మనం తిరగబాదన్నా వేసుకోవచ్చు, లేదంటే 2 ఎర్రగడ్డలైనా కట్ చేసుకోవచ్చు. నేను తిరగబాత వేయలేదండి, నేను ఇంకా ఇడ్లీలకే కదా ఎర్రగడ్డ కూడా కట్ చేసుకోలేదు. ఒకేసారి నేను రైస్లోకి సన్నగా ఎర్రగడ్డ అనేది కట్ చేసుకున్నాను. హర్షిపాపకి అయితే ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను అనమాట. గుడికి కూడా వెళ్ళేసి వచ్చేస్తుంది అనమాట. ఇంకా దానికి ఇడ్లీ పెట్టేసినామంటే కదా ఇంకా నాకు నీళ్ళు అయితే కాగిపోయినాయి. నేను వెళ్ళి ఇంకా దానికి క్యారీ కట్టించేసి స్నానానికి క్యారీ బాక్స్లోకి వేసేసి చల్లారే లోపల నేను స్నానం అయితే చేసుకొని వచ్చుకోవాలన్నమాట. ఇంకా వేడివేడిది పెడితే కూడా మనకు కొన్ని ఇప్పుడున్న దీనికి ఆ నెమ్మెక్కి కొన్ని చెడిపోతాయి అనమాట క్యారీ బాక్స్లో. కాబట్టి కొంచెం చల్లార్చి మనము బాక్స్కి అయితే లిట్ అనేది క్లోజ్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి పల్లీల చట్నీ అయితే వేసేసినాను. చట్నీ అయితే చాలా బాగుంటుందండి నిజంగా. ఇంకా మెయిన్ రోట్లో దంచి సంగటి ముద్ద చేసుకుంటే కదా సూపర్గా ఉంటుంది అనమాట. వేడివేడి నెయ్యి వేసుకొని చట్నీ ముద్దకి సూపర్ టేస్టీగా ఉంటుంది. దొండకాయ ఇక్కడ వేగిపోయింది అనమాట. ఇక్కడ నేను పల్లీల పొడి అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి పల్లీల పొడి, షార్ట్ వ్లాగ్లోనే ఉంది. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇక్కడ ఏమంటే నేను చెనిగ్గింజలు, కారపొడి, ఉప్పు, తెల్లగడ్డ ఇవన్నీ కూడా మనము మిక్సీకి వేసుకోవాలన్నమాట. ఫస్ట్ పల్లీలు వేయించేసుకొని చారులోకి వేసుకొని తెల్లగడ్డ, ఉప్పు, కారం మిక్సీకి కొట్టుకోవడం అనమాట. ఇట్లా వేసుకుంటే వైట్ రైస్లోకి బాగుంటుంది. ఇట్లా చట్నీ అంటే ఏమంటారు తాలింపులు చేసినప్పుడు తాలింపులో వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఇలా పల్లీల పొడి అనేది. ఇంకా అంతే అనమాట. ఇక్కడ 2 సెకండ్స్ అట్లా హైలో పెట్టుకొని అట్లా జస్ట్ అలా వేయించేసుకొని మనము ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఆ రోజు ఏమంటే నేను రసం కూడా చేసినాను, రసం చూపించలేదండి, వ్లాగ్ అనేది ఎక్కువ లాంగ్ అవుతుంది అనేసి. ఇంకా ఇక్కడ చూసారా రసము, చట్నీ, దొండకాయ ఫ్రై, వైట్ రైస్, ఇడ్లీ, చట్నీ. ఆ రోజు మార్నింగ్ అనమాట 9కి అంతా కూడా ఆ వంట అంతా అయిపోయి స్నానం కూడా అయిపోయి ఇంట్లో దీపారాధన కూడా అయిపోయింది అనమాట. ఇంకా నాకు సెలూన్ కానీ ఈ మధ్య ఏమంటే మామూలుగా 10 గంటలకు అయితే తీసేదాన్ని. ఈ మధ్యకాలంలో ఏమంటే కస్టమర్స్ అనేది నా మార్నింగ్ 9కి అయితే వచ్చేస్తున్నారు. కాబట్టి నేనేమంటే కొంచెము 9కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. ఎందుకంటే బస్ స్టాండ్ మనకు దగ్గర కదా. హర్షిపాప చూసారా క్యూట్గా రెడీ అయింది. ఇంకా ఆ రోజు ఫస్ట్ డేనే యూనిఫామ్ అయితే వేసుకుంది. యూనిఫామ్ వచ్చేసి నేను మదనపల్లిలోనే తీసుకొని వచ్చినాను. ఇంకా స్కూల్ బ్యాగ్ వచ్చేసి స్కూల్ బ్యాగ్ అండ్ క్యారీ వచ్చేసి నా తమ్ముని పిల్లలతో పాటు హర్షిపాప కూడా తీసిచ్చినాడు. భయం అవుతుంది హర్షి. ఇవాళ బెల్లి కొడతారనే ఇదే అనమాట. హర్షిపాప దగ్గర ఇంట్లో ఒక 2 నెలలు ఉండేసరికి ఈరోజు స్కూల్ పంపించేసరికి కొంచెం భయపడింది అనమాట. కొంచెం కాదు చాలా భయపడింది. మార్నింగ్ నిద్ర అయితే లేసింది అనమాట. 6:30కి నిద్ర లేసింది, స్నానం చేసుకునింది. ఇంకా గుడికి వెళ్ళిరాపు అన్నప్పటి నుంచి ఫుల్ డల్గా పెట్టింది అనమాట ఫేస్. ఏమి అంటే భయం అవుతానంట. దానికి తోడు మార్నింగ్ లేయంగానే నాకు మోషన్స్ అవుతున్నాయని చెప్పింది అనమాట. ఎందుకంటే అట్లా పంపిస్తారో పోవాలను మరి వద్దనే తెలియదు కానీ ఆ మాట అనేది అనింది. మళ్ళీ పద హాస్పిటల్కి పోదామంటే లేదులే ఒక్కసారి మోషన్ అయిందని చెప్పింది అనమాట. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇదొక కొంచెం భయపడింది అనమాట. ఏమంటే కొంచెం ఇన్ని రోజులంతా ఇక్కడ వెనక సైడ్ నవోదయకి అయితే వెళ్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ నేను 1st 3rd క్లాస్ వరకు హర్షి పాప శ్రీ చైతన్యనే చదివింది. ఇప్పుడు మళ్ళీ ఈసారి మళ్ళీ 5th మళ్ళీ దీనికి వచ్చేసి మళ్ళీ శ్రీ చైతన్య అయితే వేసినాను. మళ్ళీ టీచర్స్కి అంతా అక్కడ వెళ్ళి చెప్పేసి వచ్చినాను అనమాట. భయపడింది అనమాట. మార్నింగ్ లేసి మార్నింగ్ ఇంకా చూసే ఉంటారు కదా నా బ్లాగ్ అంతా ఏం టిఫిన్ చేసినాను వంట అంతా అని. ఇప్పుడు హర్షి పాపను వదిలేసి ఒకేసారి సెలూన్లోకి అయితే వచ్చినాను అనమాట. ఏమంటే కసువు అయితే తోసేద్దాము, కసువు తోసేసి పైకి వెళ్ళి టిఫిన్ తినేసి వచ్చి దీపం పెడదామనేసి దీపం పెట్టేసి మళ్ళీ వాకులు వెంటనే వేయాలి కాబట్టి ఫస్ట్ వెళ్ళి టిఫిన్ అయితే తినేస్తాను. మార్నింగ్ టిఫిన్ అయితే నేను తినలేదు, ఇంకా ఇడ్లీ చేసినాను కదా. ఇంకా అది అనమాట. మళ్ళీ ఇంకా చూస్తాను ఇంకా ఈరోజు ఏమన్నా కొంచెం ఈరోజు ఈవినింగ్ వరకు ఏమన్నా జరిగితే
ఖచ్చితంగా వీడియో అయితే తీసుకుంటాను. అన్నట్టు వీడియోస్ అనేది చాలా గ్యాప్ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే నేను ఇంట్లో వరకు సెలూన్లో వరకు మొత్తము మేనేజ్ చేయలేకపోతున్నాను అనమాట. ఎందుకంటే ఏం పని చేసినా కూడా కస్టమర్స్ వస్తారు. దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. దానివల్ల ఎడిటింగ్ అనేది ఈ వీడియోలు అయితే తీసుకుంటున్నాను కానీ ఎడిటింగ్ కష్టం ఉంది. ఈ ఎడిటింగ్ కష్టమా అనుకుంటే వీడియోస్ అనేది తీయడం అనేది మర్చిపోతున్నాను అనమాట. ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను అనుకో మార్నింగ్, మళ్ళీ ఇంకా ఈవినింగ్ వరకు నాకు వీడియో మాటే గుర్తురాదు. కాబట్టి ఈ రోజు నుంచి వీడియోస్ అయితే తీయాలని అయితే అనుకుంటున్నాను. మళ్ళీ ఏం తీస్తానో ఏం తీయనో తెలియదు. ఛానల్ అయితే చాలా డల్ అయితే అవుతుంది అనమాట. అన్నట్టు మన వీడియోస్ అయితే ఎవరైనా చూస్తున్నట్లు అందరికీ నమస్తే. నా పేరు స్వాతి. నేను వచ్చేసి మాది వచ్చేసి గోరెంట్ల అనమాట. పుట్టపర్తి డిస్టిక్ అండ్ గోరెంట్ల. నా పుట్టినీళ్ళు వచ్చేసి మదనపల్లి అనమాట. ఇంకా అంతే అనమాట. ఇక్కడ వచ్చేసి నేను మామూలుగా నా ఈ వ్లాగ్లో వచ్చేసి స్వాతి వాసు లైఫ్ స్టైల్ వ్లాగ్లో వచ్చేసి చాలా వీడియోస్, కుకింగ్ వ్లాగ్స్, నా లైఫ్ స్టైల్ మొత్తం కూడా యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఒకసారి వెళ్ళి చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇంకా అంతే అనమాట. ఇంకా ఎవరైనా కానీ మన ఛానల్ చూడొచ్చు. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఇంత వీడియోస్ అయితే బ్యూటీ టిప్స్, కుకింగ్స్ అన్నీ కూడా నేను పెడతాను. ఇంకా గోరెంట్లకు బస్ స్టాప్లోనే మనకు సెలూన్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి బస్ స్టాపు చూసారా. ఇది వచ్చేసి ఎన్టీఆర్ విగ్రహము ఆపోజిట్లోనే మన సెలూన్ అయితే ఉంది. ఎవరైనా గోరెంట్ల చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కూడా తప్పకుండా రండి. మేకప్స్ అన్నీ కూడా చేస్తాను. ఇంకా అంతే అనమాట. ఫస్ట్ వెళ్ళి టిఫిన్ నేను వస్తాను. నాకేమంటే లో బీపీ ఉందన్నమాట. కొంచెం టిఫిన్ లేట్ అయినా కూడా చెమట్లు వచ్చేస్తాయి, కళ్ళు తిరిగినట్లు ఉంటాయి. ఫస్ట్ వెళ్ళి టిఫిన్ తినేసి ఫస్ట్ పార్లర్లో అయితే చెత్త దోసేస్తాను. మళ్ళీ పైన వెళ్ళి ఆ టిఫిన్ అయితే తినేసి వచ్చి మళ్ళీ కావాలంటే దీపారాధన అయితే చేసుకున్నాము. ఇంకా అంతే. ఇంక ఈరోజు ఈవినింగ్ వరకు ఏమైనా వ్లాగ్స్ ఏమన్నా జరిగితే వీడియో అయితే తీసుకుంటాను. లేదంటే ఇదే ఎండ్ అయితే అవుతుందన్నమాట. మీకు కన్నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. మళ్ళీ వీడియోస్ తీస్తే ఏమన్నా దీని వెనకాలైతే వేస్తాను. లేదంటే ఇదే లాస్ట్ ఎండ్ అనమాట. అంతే. చూస్తారు కదా, ఫస్ట్ డే హాస్టల్ పాప స్కూల్కి వెళ్ళడానికి కొంచెం భయపడింది అనమాట. ఎందుకంటే 2 years తర్వాత మళ్ళీ అదే స్కూల్కే వెళ్తుంది, శ్రీ చైతన్యకి. అంతకుముందు నవోదయకి అయితే వెళ్తుంది కాబట్టి కొంచెం భయపడింది. ఇంకా ఇక్కడ వచ్చేసి నా కస్టమర్స్ వచ్చేసరికి ఒక 2 facials అయితే వచ్చినాయి. అక్కడ ఒక అమ్మాయి కూర్చొని చూసారా, వాళ్ళకి నేను చాలా వరకు వీడియోస్ అయితే తీయనమాట. ఎందుకంటే నేనున్న ఊరు ఎట్లా అంటే పెద్ద సిటీ కాదు, పెద్ద టౌన్గా అంటే సిటీ కాదు, అంత విలేజ్ కాదనమాట. కాబట్టి ఏమంటే మనం వీడియోస్ తీసుకుంటూ ఉంటాయో ఆ యొక్క పార్లర్లోకి వెళ్తే వీడియోస్ తీస్తుంది అనే పేరు వస్తుందనేసి నేను కొంచెం భయపడతాను అనమాట. అందుకని పెద్దగా తీసుకోను. ఇంకా అంతే అనమాట. ఇంకా ఫేషియల్, ఐబ్రోస్, ఆ రోజు హెయిర్ కట్ ఏమో చేసినాను వాళ్ళకి. ఇంకా ఆ రోజు కొద్దిగా తీసినాను. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ ఆఫ్టర్నూన్లో ఆ టైం వచ్చేసి వీళ్ళ బంధువులు వేరే అమ్మాయి పెళ్లి కూతురు వచ్చేసి ఏమంటే అమ్మాయి ఫేషియల్ వద్దనేసి మెహందీ కూడా పెట్టినాను. ఆ బ్లాగ్ అయితే నేను తీసుకోలేదన్నమాట. ఎందుకంటే జనాలు ఎక్కువ ఉన్నారు, ఇంకా వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అనేసి నేనైతే వీడియో అనేది తీసుకోలేదు. ఈ అమ్మాయికి ఇంకా ఫేషియల్ చేస్తూ ఐబ్రోస్ చేసినాను. ఆ అమ్మాయికి ఐబ్రోస్ లేదు, ఫేషియల్ ఒక్కటి చేసినాను. ఇంకా అంతేనండి. మీకు కన్నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. ప్లీజ్ తప్పకుండా నాకైతే సపోర్ట్ ఇవ్వండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.
ఇంకా ఇది అన్నమాట. హర్షి పాప స్కూల్ నుంచి కూడా వచ్చేసింది. ఇంకా ఇక్కడ నేనైతే మల్లెపూలతో కట్టుకుంటూ ఉన్నాను అనమాట. అంతే అండి ఈరోజు వీడియో అయితే ఇంతే. మీకు కన్నా వీడియో కన్నా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.